చేసిన మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం. ఈ ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా? కనపడింది సార్. మీరు వచ్చిన తర్వాత అంత మారిపోయింది. కొంచెం అన్నం తింటున్నామంటే మీరు వచ్చిన తర్వాతేనా. ముందు మారిగా కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా. తగ్గినాయి సార్. అప్పుడు మీరు కూడా ఇప్పుడు కష్టాలు లేవు, హ్యాపీగా ఉంటున్నాం. ఇంకా కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి. మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి. చేపిద్దాం. ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఏం చేస్తావమ్మా నువ్వు? డిప్లొమా ఏ సబ్జెక్ట్ అమ్మా? కోడింగ్స్ నేర్చుకోండమ్మా. అచ్చా, బీటెక్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ వచ్చింది, నీకు ఐడియా ఉందమ్మా? లేటర్ గా కూడా ఎంట్రీ కావచ్చు. సెకండ్ ఇయర్ లో లేటర్ ఎంట్రీ చేస్తాను నేను. అది కూడా లేటర్ గా ఎంట్రీ కావచ్చు మీ క్వాలిఫికేషన్ బట్టి. అచ్చా అమ్మా. ఆ తర్వాత బీటెక్ చేశాక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో జాయిన్ అవుతాను. ఓకే. మీరు ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 7 మంది ఉంటాం సార్. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం. మాది తెనాలి దగ్గర. అయితే అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ స్టడీ బాగుంటుంది. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మమ్మ, మామయ్య, నేను, నాన్న, అక్క, చెల్లి, అత్త. అచ్చమ్మా. ఇప్పుడు అందరూ కూడా నీ వయసు పిల్లలేనా? చిన్న పిల్లల? చదువుకున్నారు. అక్క బీటెక్ చదువుతుంది సార్. చెల్లి 10th చదువుతుంది. చెల్లికి తల్లి బంధనం కూడా వచ్చింది. మీ ఇంట్లో ఏమన్నా బెనిఫిట్స్ వస్తున్నాయమ్మా? దీపం పథకం వస్తుంది, పెన్షన్ వస్తుంది. నాన్నగారికి వ్యవసాయం తరఫున మనీ వేస్తారు కదా, రైతు బీమా, అది కూడా వస్తుంది. మొన్న అన్నదాత సుఖీభావ వచ్చిందమ్మా? వచ్చింది. 7,000 వేసాం.